ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? మనలో చాలామంది ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఏంటబ్బా ఏ పని చేస్తా ఉన్నా నాకు కీడే జరుగుతూ ఉంది, మేలు జరగటం లేదు. నా వ్యక్తిగత జీవితంలో కీడే, నా కుటుంబ జీవితంలో కీడే, నా పిల్లల జీవితంలో కీడే, నా యొక్క వ్యాపారంలో కీడే, నేను పనిచేస్తున్న ప్రాంతంలో కీడే, అంతా నాకు కీడే జరుగుతూ ఉంది, నాకు మేలు జరగటం లేదేంటి అని ఉదయకాల సమయంలో నీ జీవితంలో నీకు సంభవించిన కీడును బట్టి దిగులు పడుతున్నావా? ఉదయకాల సమయంలో ఎందుకు ఆ కీడు అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. బైబిల్లో గమనిస్తే కీడుకు కారణాలు అనేకమైనవి ఉన్నాయి. అయితే అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటో తెలుసా? కీడు ప్రాముఖ్యంగా ప్రాప్తించడానికి గల కారణం ఏంటో తెలుసా? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దేవుని వాక్యం అంటుంది స్పష్టంగా, ధనాపేక్ష అంట సమస్తమైన కీడులకు మూలం. ఉదయకాల సమయంలో ఎప్పుడు ఉదయం లేచినప్పటి నుంచి వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, డబ్బు డబ్బు డబ్బు, లేచినప్పటి నుంచి పండుకునేంత వరకు రోజంతా డబ్బు కొరకే పుట్టినట్లుగా, డబ్బు కొరకే